పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. జైత్పూర్లో గోడ కూలిపోవడంతో 8 మంది మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కుంభవృష్టి కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. जी हाँ, यहाँ पे एक पुराना मंदिर है, उसके बगल में 10-12 साल पुरानी झुग्गियाँ हैं जिसमें कबाड़ी वाले रहते हैं. तो आपको जैसे पता होगा, रात भर बारिश होने के कारण पूरा 3-4 फीट पानी भरने से दीवार कमजोर हो गई और वो झुग्गियों पे ढह गई, जिसमें टोटल 8 लोग फंसे. और जैसे ही ये हमें 9-14 पे कॉल मिली तो हमारे एसएचओ जैतपुर जो सुनील हमारे बगल में खड़े हैं, वो तुरंत मौके पे पहुंचे और उनने अपनी योद्धा ईआरवी गाड़ी और हमारी पुलिस की गाड़ी से सारे लोगों को हॉस्पिटल तुरंत पहुंचाया. अभी वो 8 लोगों का 2 हॉस्पिटल में, एम्स ट्रॉमा में और सफदरजंग में इलाज चल रहा है. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి, ఏకంగా 8 మంది మృతి చెందారు గోడ కూలిన ఘటనలో. ఎలా ఉంది ఓవరాల్గా ఢిల్లీలో వాతావరణం? రాబోయే రోజుల్లో ఈ 2 డేస్ ఎంతవరకు కీలకం? వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఢిల్లీలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. వర్షాలు రాత్రి నుంచి కూడా కొనసాగుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్నటువంటి వర్షంతో పాత భవనాలు ఇవన్నీ కూడా వాటికి ప్రమాదం తలెత్తేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి జైత్పూర్ లో ఒక గోడ కూలి జుగ్గీలపై పడింది, గుడిసెలపైన పడింది. సో ఆ నేపథ్యంలో గుడిసెల్లో నివసిస్తున్నటువంటి 8 మంది చనిపోయినటువంటి పరిస్థితి. సో ఢిల్లీలో ఇలాంటి పాత భవనాలు, శిథిలమైనటువంటి భవనాల సమీపంలో ఉన్నటువంటి జుగ్గీల వద్ద పరిస్థితిని ఒకసారి ఆడిట్ చేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు. ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సో మొత్తానికి అక్కడ సహాయ చర్యలన్నీ కూడా పూర్తయ్యాయి. అందులో శిథిలాల్లో చిక్కుకున్న వారందరినీ కూడా వెలికి తీసి సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. సో మొత్తానికి ఈ ఘటనలో 2 మహిళలు, 2 చిన్నారులు సహా మొత్తం 8 మంది చనిపోయినట్టుగా అధికారులు సమాచారం అందిస్తున్నారు. సో ఈ ఉదయం 10-11 గంటల సమయంలో ఈ గోడ పూర్తిగా నీళ్లలో నానిపోయి ఈ దుర్ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. రాత్రి 11 గంటల నుంచి కూడా ఢిల్లీలో ఏకధాటిగా వర్షం కురుస్తుంది. అనేక ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుండటంతో ఈ రోజు రేపు 2 రోజులు సెలవు దినం కావడంతో ట్రాఫిక్ కొంత తక్కువగా ఉన్నప్పటికీ అనేక రోడ్లలో, ప్రధానంగా అండర్ పాస్లు అలాగే లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వాటన్నిటిని ఎప్పటికప్పుడు తొలగించే దిశగా స్థానిక అధికార యంత్రాంగం అంతా చర్యలు తీసుకుంటోంది. వాటితో పాటు ఢిల్లీలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ప్రధానంగా విమానాల రాకపోకలపైన ప్రభావం పడుతోంది. ఫ్లైట్ డేటా రికార్డర్ ప్రకారం దాదాపు 200కు పైగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని రీషెడ్యూలింగ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ల్యాండింగ్ టేకాఫ్ సమయంలో కొంత జాగ్రత్తలు, మరింత కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ విమానాల ల్యాండింగ్ టేకాఫ్ సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నారు. సో విమాన ప్రయాణాలకు చేసే వారందరూ కూడా తాము బయలుదేరే ముందు ఖచ్చితంగా ఫ్లైట్ షెడ్యూల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే చెక్ చేసుకోవాలని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీ సర్వీస్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇదే రకమైనటువంటి భారీ వర్ష సూచన ఈ నెల 12వ తేదీ వరకు ఢిల్లీలో కొనసాగుతుంది. రెడ్ అలర్ట్ కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వీటితో పాటు ఇటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.